As a legal professionalగా ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇట్స్ అ నార్మల్ హెల్పింగ్ టూల్ కింద యూజ్ అవుతుంది తప్ప ఎండ్ టు ఎండ్ మా లీగల్ ప్రొఫెషనల్ డే టు డే యాక్టివిటీస్కి ఈ రిక్వైర్మెంట్ అవుట్పుట్ మీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీలో ఐఎమ్ గివింగ్ a prompt. Write a legal notice to party named Mahesh to return 1 lakh within 15 days as per agreement signed prior. ఓ నోటీస్ పంపించడానికి మహేష్ అనే అతనికి 1 lakh రూపీస్ రిటర్న్ చేయమని ప్రీవియస్ అగ్రిమెంట్ ప్రకారం 15 డేస్లో. సో ఇన్ దిస్ ఇట్ విల్ ది యూజ్ఫుల్ ఎబిట్. చూడండి, డేట్ టు ఎవరికి, సబ్జెక్ట్ ఏంటి, మహేష్ టు మహేష్. సో తర్వాత అమౌంట్, సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అట్లాగే వస్తాయి. మీరు ప్రాంప్ట్ ఇంకా రీసెర్చ్ చేసి కరెక్ట్గా ఇస్తే యూ విల్ గెట్ బెటర్ ఫిగర్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇది ఓకే కదా. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ అనదర్ ప్రాంప్ట్ వేర్ టూ పార్టీస్ మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, పార్టీ ఏ అండ్ పార్టీ బి. పార్టీ ఏ అంటే ప్రొడక్ట్ డీటెయిల్స్, ప్రొడక్ట్ ఓనర్ లైక్ మొబైల్ కంపెనీ అనుకోండి. పార్టీ బి సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ, వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్లో వచ్చేంత వరకు డిస్క్లోజ్ చేయకూడదు అనేటువంటిది ఒక అగ్రిమెంట్ కింద సైన్ చేయాలి అని అగ్రిమెంట్ ప్రిపేర్ చేయమంటే. సో ఇక్కడ ఏమిస్తుందంటే బేసిక్గా టెంప్లెట్ ఇస్తుంది, సమ్ డెఫినేషన్స్ ఇస్తుంది, అంతే తప్ప ఇందాక ఫస్ట్ కేసులో వచ్చినట్టు మనకి కావాల్సిన ట్యూన్డ్ అవుట్పుట్ రాలేదు. హియర్ యూ ఆర్ జస్ట్ గెటింగ్ ఏ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏముండాలి అగ్రిమెంట్లో, సెకండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, జస్ట్ లైక్ బుక్ సంబంధించినటువంటి సైడ్ హెడ్డింగ్స్, ఎక్సెప్షన్స్ ఇట్లానే వస్తాయి తప్ప మీకు డ్రాఫ్ట్ చేయమని చెప్పి అన్నాం కదా అని చెప్పి డ్రాఫ్ట్ ఇవ్వదు. సో ఫైనల్ సమ్మరీ ఏంటంటే ఏఐ టూల్ చాట్ జీపీటీ టు సమ్ ఎక్స్టెంట్ యూజ్ అవుతుంది తప్ప ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. బట్ డెఫినెట్లీ మై మేక్ ఏ నోట్, future is AI in any field. So we expect lot more betterments in chat GPT as well in